నేటి ముఖ్యాంశాలు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ను పట్టించుకునే నాథుడే లేడా? సింధు డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తాండూర్ పోలీస్ స్టేషన్లో ముస్లిం యువకుల ఫిర్యాదు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ను పట్టించుకునే నాథుడే లేడా అని అయ్యప్ప నగర్, మిత్రనగర్ వాసులు వాపోతున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పిల్లర్స్ దగ్గర మర్రి ఊడలు, రాగి చెట్లు తదితర మొక్కలు పెరిగినా R&B కానీ మున్సిపల్ శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద గ్రిల్స్ ఏర్పాటు చేశారని, ఒక గార్డెన్ గా సుందరంగా మారుస్తారని నాటి అధికారులు చెప్పి పెడచెవిన పెట్టారని, అక్కడ ప్రస్తుతం పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద గుర్తు తెలియని వ్యక్తులు ఎవరెవరో వచ్చి నివాస స్థలాలను ఏర్పాటు చేసుకుంటున్నారని, వారిపై దృష్టి సాధించవలసిన అవసరం ఉందని వైద్యులు డాక్టర్ జయదాస్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు రావడం పట్ల స్థానికులు పలు విధాలుగా భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. మున్సిపల్, R&B, పోలీస్ శాఖ అధికారులు దృష్టి సాధించాలని డాక్టర్ జయదాస్ కోరారు. ఈ సంవత్సరం మార్చి 23న మిత్రనగర్ కు చెందిన RTCలో స్వీపర్ గా పనిచేసే కాశమ్మ ఇంట్లో చోరీ జరిగిందని, ఇంటికి తాళం వేసి విధుల్లోకి వెళ్లి తిరిగి వచ్చే వరకు 30,000 నగదు, భారీ ఎత్తున బంగారం చోరీ జరిగిందని తెలిపారు. దొంగతనం జరిగిన వ్యక్తి వీడియోలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయని, దొంగ ఇంటి మెట్ల ముందు సిగరెట్ తాగి దర్జాగా ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేసిన వీడియోలు లభ్యమయ్యాయని, వీడియోలో అన్ని రికార్డులు ఉన్న దొంగను పట్టుకొని చోరీ జరిగిన వస్తువులను తిరిగి ఇవ్వలేదని కాశమ్మ తెలిపారు. తమకు న్యాయం చేయాలని, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద నివాసం ఉన్న వారిపై దృష్టి సాధించాలని కోరారు. తాండూరులో అతిపెద్ద బ్రిడ్జి ఏదన్నా ఉందంటే మన బస్ స్టాప్ దగ్గర నుంచి అయ్యప్ప నగర్ దాటినంత వరకు, చిల్కవాగ్ దగ్గర వరకు ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జికి ఉన్నటువంటి ఈ యొక్క ఊడలు మరి ఇక్కడ నుంచి మొత్తం అక్కడ వరకు కూడా చాలా వరకు ఉన్నాయి. దీన్ని పట్టించుకున్నటువంటి నాదుడు ఎవరు లేరు. రెండో విషయం ఏంటంటే, వాస్తవానికి ఈ బ్రిడ్జి కింద ఎవరు ఉంటారో తెలియదు, ఏమైతే తెలియదు. మా బిల్డింగ్లోనే గత 4 నెలల కింద 30,000 రూపాయలు, 16 తులాల పట్టగొలుసులు, 3 తులాల నాను పట్టపగలు దొంగలో చెప్పుకోవడం జరిగింది. మరి దొంగ దొరికిందని చెప్పినప్పుడు కూడా ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది లేదు. ఆల్రెడీ 2 CIలు బదిలీ అయిపోయినారు, ఒక SI బదిలీ అయిపోయాడు, కానీ దాన్ని ఇప్పటి వరకు ఒక కొలిక్కి వచ్చినట్లు లేదు. వాస్తవానికి ఈ బ్రిడ్జి ఈ లాస్ట్ వరకు చూస్తే ఇది మా పరిధి లేదని మున్సిపాలిటీ వాళ్ళు అంటారు. మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు క్లీన్ చేసినా ఆ లాస్ట్ బ్రిడ్జ్ అవతలకే ఈ అయ్యప్ప గుడి కమాండ్ సైడ్ మాత్రమే క్లీన్ చేస్తారు తప్ప ఇక్కడ సైడు ఎవరు క్లీన్ చేయరు. వాటరు ఇటు సైడు రావు. మరి ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు అన్నీ చెప్తారు. ఎట్లా చెప్తారంటే టోటల్ అరటిపండు తోలిపి ఎట్లయితే పెడతారో అట్లా చెప్తారు, కానీ తర్వాత వస్తే దాని ఇంప్లిమెంట్ ఉండదు. వాస్తవానికి ఈ యొక్క బ్రిడ్జి కింద ఏదైతే ఉందో చాలా చెత్త చెదారం ఉంటుండే. ఈ చెత్త చెదారం అంతా పోవాలని చెప్పేసి అప్పుడున్న గవర్నమెంట్ ఈ యొక్క గ్రిల్స్ అవన్నీ వేసింది. ఇప్పుడు ఈ గ్రిల్స్ అన్ని కూడా ఇరగొడుతున్నప్పుడు దీన్ని పట్టించుకొని నాదుడు లేదు. మేము అనుకున్నాం అది వేస్తున్న సమయంలో ఈ బ్రిడ్జ్ కింద మంచి పార్క్ లేక అయిపోతుంది, చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నాం. అలాంటి పరిస్థితిలో ఇక్కడ ఎలాంటి క్లీనింగ్ లేదు, ఏ గార్డెను లేదు, ఏది లేదు. కాబట్టి ఈ దాన్ని తొందరలోనే పట్టించుకుంటే చాలా సంతోషం. ఈ గార్డెన్ చుట్టూ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఆ కొన వరకు ఇది ఒక వినాయక చవితి వచ్చినప్పుడు మాత్రమే, ఎందుకంటే అన్ని రకాల వినాయకులు ఇక్కడ కోకడికి పోతాయి కాబట్టి అప్పుడు మాత్రమే క్లీన్ చేస్తారు, తర్వాత దీన్ని వదిలిపెడతారు.
కాబట్టి ఇక్కడ చాలా వరకు ఈ అయ్యప్ప నగర్, మిత్రనగర్లో కూడా పెద్ద ఒక దొంగతనం జరిగింది. ఇవన్నీ కూడా ఏది కూడా ఇప్పటి వరకు కొలికొచ్చినట్లేవు. కాబట్టి గవర్నమెంట్ తొందరలోనే దీనికి సంబంధించినటువంటి అధికారులు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, R&B వాళ్ళు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా తొందరలోనే తగు చర్యలు తీసుకొని మరి ఇవన్నిటి విషయాలలో వాళ్ళ పనులు చేస్తే బాగుంటుంది, ప్రజల క్షేమం కొడితే బాగుంటుందని నాయకులు కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఏమేమి పోయింది అప్పుడు? పని చేసి వచ్చే వరకు ఇదే ఇంట్లో ఉంటానేమో గిరాకి. నేను ఈ గల్లీలో ఉన్నవాటి 22 ఏళ్ళు అవుతున్నది. నేను డిపోలో చేయబట్టి 25 సంవత్సరాలు అవుతున్నది. సూపర్గా చేస్తాను. ఇక నేను పనికి వెళ్ళి వచ్చే వరకే ఇది దొంగతనం అయింది. 30 నాన్న పోయింది, 10 పొలాల పట్టలోకి పోయినాయి, 30,000 పోయినాయి. ఎవరైతే కూడా కొనుక్కోరు, ఈ నెల పట్టుకొస్తున్నాను, ఈ నెల పట్టుకొస్తున్నాను, ఇంతవరైతే ఏమి సంతానం చెప్తలేరు. శంకర్ సార్ కూడా ట్రాన్స్ఫర్ అయిందంట, సీఎం ట్రాన్స్ఫర్ అయిందంట. మళ్ళీ మా పరిస్థితి ఏం సార్? మళ్ళీ శివరాత్రి నెలలో 20 రోజులు తాకినాడు పోయింది సార్. నాకు దొంగతనం అయింది. మళ్ళీ సిఐ దగ్గర కూడా వెళ్ళినాము, మళ్ళీ ఎస్ఐ దగ్గర కూడా వెళ్ళినాము, పట్టుకొస్తామమ్మ అని అంటున్నారు. ఇంతవరకు అయితే మళ్ళీ ఏం సమాధానం చెప్తలేదు సార్. తాండూరు పట్టణంలోని సింధు డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. శనివారం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆటపాటలతో హోరెత్తించారు. కళాశాల డైరెక్టర్లు సింధు, రాధిక, సృజన్, వ్యవస్థాపకులు రంగారావు, విజయాదేవి, ప్రిన్సిపల్ సంగీతలు బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలు ఘనంగా నిర్వహించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్ పూజారి యతి నరసింహానంద్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు సరికాదని మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి తమ మనోభావాలను దెబ్బతీసిన యతి నరసింహానంద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం సాయంత్రం అలీం అలియాస్ షెల్లు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భారీ ఎత్తున పాల్గొని తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ये जालिम को जो है तो हम इससे पहले भी ऐसे कई हादसे हुए और हम इस हद तक नौजवान चौरस्ते पे हज़ारों की तादाद में जो है तो हम धरने करके राजा सिंह को इमीडिएटली तांडूर में फर्स्ट FIR हुआ था, इमीडिएटली उन्हें अरेस्ट करके जो है तो जेल में भिजा दिया गया था। और आज हमारे को ये बिला वजह के अफवाहें आ रही हैं कि इनको भी अरेस्ट करें, हरगिज़ अरेस्ट नहीं किया गया अभी तक। इंशाल्लाह अभी हम CI साहब से बात करके कंप्लेंट दिए, DSP साहब से भी बात करें। कई नौजवान जो है सो हमारे कल बहुत बड़ी रैली की शक्ल में एक एहतजाज करेंगे बोले थे, लेकिन DSP साहब के कहने पे इम्तियाज़ साहब को फ़ोन आया, फ़ौरन हम इस PS को रुजू होकर CI साहब को जो कंप्लेंट दिए हैं इमीडिएटली फ़ौरन यहाँ से FIR ऑनलाइन बुक होना चाहिए वो, और ऑनलाइन अगर बुक नहीं करे हैं और FIR बुक नहीं हुआ तो इमीडिएटली हम भी सारे नौजवानों को और हमारे तांडूर के बड़े अपने बुजुर्ग यानी मुस्लिम वेलफेयर एसोसिएशन के सदर, चाहे कोई तंजीमों के हों दो, चाहे कोई पॉलिटिक्स के हों दो, हर आदमी जो है सो हर बड़े नौजवानों के साथ आने के लिए तैयार है। हम खुद उन लोगों को अभी ये क्या है FIR अगर बुक नहीं होने की सूरत में अगर अल्लाह ना करे तो हम इसको बहुत बड़े पैमाने पर तांडूर के नौजवानों को लेकर, बड़ों को लेकर एक रैली की शक्ल में स्टेशन से चौरस्ते तक आएंगे। अगर ये FIR बुक हुआ तो हमारे लिए कोई ऐसी बात नहीं है। हम DSP साहब की बात पे कहने पर यहाँ पर एक कंप्लेंट देख जा रहे हैं। इंशाल्लाह कल आकर फिर हम कंप्लेंट FIR बुक हुआ नहीं हुआ पूछेंगे, उसके बाद इस चीज़ को आगे क्या करना है हमारे बड़ों से, नौजवानों से राय मशवरा करके इस चीज़ को करेंगे। और हुआ जो कि पिछले 8-10 दिन से जो हर सोशल मीडिया में चल रहा कि यूपी का एक ऐसी भगोड़ा जो कि बीजेपी पार्टी से ताल्लुक़ रखता हुआ यति नरसिम्हानंद, हर बार हम हर एक चीज़ बर्दाश्त कर सकते हैं, हमारी जान माल हमारे माँ बाप के मसले में, पर नबी की शान में जो कोई भी गुस्ताखी करेगा उसे छोड़ा नहीं जाएगा। हम कानून के दायरे में रह के सिर्फ कंप्लेंट दे रहे, रोडों पे निकल जाएंगे, हम हर चीज़ बर्दाश्त कर सकते हैं, पर हमारे नबी की शान में गुस्ताखी खत्ताई कोई मुसलमान नहीं बर्दाश्त कर सकता। हम कहाँ तक बोले वहाँ तक तैयार है। बस आज हमारे बड़े एक कंप्लेंट से आज लोग इनिशिएटिव लेके कंप्लेंट करके, नहीं तो आने वाले दिनों में अगर FIR नहीं हुआ तमाम नौजवान तमाम लोग घर दार को छोड़कर अपने कारोबार को छोड़कर रोडों पर निकल जाएंगे, तांडूर के हर चौराहे जाम करेंगे। तांडूर के पुलिस स्टेशन से यति नरसिम्हानंद को FIR होना और आइंदा ऐसी गुस्ताखे रसूल कोई नहीं करना, अगर कोई भी करेगा
तो टांडूर के नौजवान रहते, टांडूर के मुसलमान रहते इसको बर्दाश्त नहीं करेंगे, क्योंकि यहाँ हज़ारों की तादाद में लोग आए हुए हैं। कल ऑलरेडी एक प्रोग्राम करने वाले थे रैली की शक्ल में, पर डीएसपी साहब अभी बोले कि नहीं खाली कंप्लेंट दो, ऐसा आप कंप्लेंट देके निकल जाओ। लेकिन हम सभी से बात करके आने वाले टाइम पे टांडूर में बहुत बड़ा एक रैली करके इस बारे में वो देंगे कि मुसलमान हर चीज़ बर्दाश्त कर सकता, अपनी हर चीज़ कुर्बान कर सकता, कि नबी की आन में एक गुस्ताखी हो गई, हम जहाँ तक भी जाने रेडी है। आइंदा इस चीज़ का एहतियात रखें, ऐसा हो तो फ़ौरन उसे ले आकर अरेस्ट कर देना। ये कोर्ट कचहरी एक फॉर्मेलिटी है जो हमारे एडवोकेट साहब को लेके कानून के दायरे में, पर आइंदा हम इसे कोई नहीं बर्दाश्त करेंगे। ऐसा हो तो इसे फ़ौरन ख़त्म कर देंगे, ऐसे लोगों को फांसी दे देना, ये तो सजाए मौत दे देना। ये रोडों पे पागल कुत्तों को छोड़ने से क्या माहौल ख़राब हो रहा, बस इतनी सी बात। अल्लाह मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के खिलाफ हेट स्पीच दिए ये लोग। ये गाज़ियाबाद यूपी में हुआ किस्सा है, ये 29 सितंबर के दिन ये हुआ किस्सा है। ये ऑलरेडी ये जो कल्प्रिट है यति नरसिंहानंद 2022 में ऑलरेडी इनके ऊपर एक केस बुक हुआ है, ऑलरेडी उसमें डिटेन भी करे थे इनको। फिर भी बाहर आके इन्हों अपने जो अल्फाज है उसको वापस नहीं लेते हुए फिर से वही अल्फाज दोहरा रहे हैं। यहाँ पर आके मेजॉरिटी कम्युनिटी को माइनॉरिटी कम्युनिटी पे अटैक करो बोल के प्रोवोक कर रहे। कौन से ग्राउंड्स पे? पूरे फॉल्स ग्राउंड्स पे। आर्म्स इस्तेमाल करो, वेपन्स इस्तेमाल करो, बंदूक इस्तेमाल करो, तलवार रखो अपने घर में, इन लोगों को मारो, इन लोगों को काटो। क्या बोले तो मेजॉरिटी कम्युनिटी को माइनॉरिटी कम्युनिटी से लड़ाने की, अपने पॉलिटिकल गेन्स के लिए लड़ाने की कोशिश कर रहे हैं। तो यहाँ पर एक डिटेल कंप्लेंट दी गई है जनाब शल्लो साहब की तरफ से, तमाम मुस्लिम उम्मत की तरफ से। शल्लो साहब इनिशिएटिव लेके एक कंप्लेंट दी गई है और तमाम नौजवान और तकरीबन यहाँ के जो भी टांडूर के बड़े रिस्पॉन्सिबल पर्सन्स है यहाँ पर मौजूद है। कंप्लेंट दी गई है, हमारे सीआई साहब से रिक्वेस्ट भी की गई है कि सीआई साहब ये भी अश्योरेंस दिया हमारे को इंशाल्लाह ये कंप्लेंट हम रिसीव करें, एफआईआर भी करेंगे बोल के। ऑलरेडी सुप्रीम कोर्ट का एक जजमेंट है यहाँ पर, जजमेंट का नाम है ये अश्विनी कुमार उपाध्याय वर्सेस यूनियन ऑफ इंडिया WP नंबर 943 ऑफ 2021, जहाँ पे सुप्रीम कोर्ट के डायरेक्शंस है कि अगर हेट स्पीच के ऊपर अगर कोई हेट स्पीच दे रहा तो हर स्टेट, हर यूनियन टेरिटरी ऑफ इंडिया अपनी तरफ से एक सुमोटो एफआईआर बुक करना चाहिए। यहाँ पर जितने भी लोग मौजूद हैं हमें आने की ज़रूरत भी नहीं होनी चाहिए, एक्चुअली यहाँ पर हो जाना चाहिए था, लेकिन साहब की इन्फॉर्मेशन में नहीं था ये मैटर, तो हम साहब को लाके इन्फॉर्मेशन बताए और साहब हमारे को अश्योरेंस दिए ये एफआईआर करेंगे बोल के। आगे की बात हमारे इम्तियाज साहब करेंगे इंशाल्लाह। తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.